హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ అర్థమైపోయి ఉంటుంది thumbnail చూడంగానే ఈ వీడియోలో ఏముంటుంది అని. సో మోజ్ నుండి మనీ వస్తాయా రావా అని చాలా మందికి డౌట్ అన్నమాట. మనకైతే మోజ్ నుండి అయితే మనీ వస్తాయి. ఎలా వస్తాయి అనేసి నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్తాను. వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మోజ్ నుండి అయితే మనకి మనీ అయితే వస్తాయి. మనకి యూట్యూబ్ నుంచి ఏ విధంగా అయితే మనీ వస్తాయో సేమ్ అదే విధంగా మనకి మోజ్ నుండి వస్తాయి. యూట్యూబ్ మనకి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి మనీ ఇస్తుంది. సేమ్ అదే ప్రాసెస్ మోజ్లో కూడా. ఎంఎఫ్సి అనేది మనం సెలెక్ట్ అవ్వాలి మోజ్లో, అప్పుడే మనకి మనీ వస్తాయి అన్నమాట. సో మనీ ఎంఎఫ్సికి ఎలా సెలెక్ట్ అవ్వాలి అంటే మనము 80% ఒరిజినల్ కంటెంటే పెట్టాలన్నమాట. మనము ఎక్కడ కూడా థర్డ్ పార్టీ ఆఫ్ కంటెంట్ తీసుకొని వచ్చి మనము మోజ్లో అప్లోడ్ చేయొద్దు. ఓన్లీ ఒరిజినల్ కంటెంటే అయి ఉండాలి. 80% ఒరిజినల్ కంటెంటే ఉండాలన్నమాట. 20% థర్డ్ పార్టీ కంటెంట్ పెట్టుకోవచ్చు. సో మీరైతే 20% కూడా పెట్టుకోవద్దు. 100% ఒరిజినల్ కంటెంటే పెట్టుకోండి, అప్పుడే మనము ఎంఎఫ్సిలో సెలెక్ట్ అవుతాము. నాకు ఎలా అంటే నేను నా అకౌంట్లో మొత్తం కూడా ఒరిజినల్ కంటెంటే పెట్టాను. ఎక్కడ కూడా నేను బయటవి తీసుకొని వచ్చి నేను మోజ్లో అప్లోడ్ చేయలేదన్నమాట. నా వీడియోసే అప్లోడ్ చేశాను. అయినా కూడా నాది ఇప్పటి వరకు కూడా ఎంఎఫ్సికి సెలెక్ట్ కాలేదు. ఎందుకు సెలెక్ట్ కాలేదు, ఎందువల్ల అనేది రీజన్ అయితే నాకు తెలీదు. వాళ్ళు చెప్పలేదు పలానా దాని వల్ల నీ అకౌంట్ రిజెక్ట్ అయింది, సెలెక్ట్ కాలేదు, ఫెయిల్ అయింది అనేది చెప్పలేదన్నమాట. సో నేనైతే వాళ్ళకి మోజ్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేశాను. ఈ వీడియో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. వాళ్ళకి ఎలా మెయిల్ చేయాలి, మోజ్ టీమ్ వాళ్ళతోటి ఎలా మనకు కాంటాక్ట్ కావాలి, ఎందువల్ల మన అకౌంట్ రిజెక్ట్ అయింది అనేది నేను చెప్తానమాట. సో ఫైనల్గా అయితే ఇక్కడ మెయిల్ చేయాలి, వాళ్ళకి ఎలా మెయిల్ చేయాలి ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే ఇలాగా మోజ్ యాప్ ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత కింద మనకి ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇలాగా ఐడిలోకి వెళ్తుంది. రైట్ సైడ్ మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత క్రియేటర్ టూల్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత మోజ్ ఫర్ క్రియేటర్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఒక వెబ్సైట్లోకి వెళ్తుంది అనమాట. ఇదనమాట. ఇలాగ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంది కదా 3 డాట్స్, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇలాగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కనిపిస్తుంది కదా కింద మనకి కాంటాక్ట్ అస్ అని, దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా మోజ్ టీమ్ జీమెయిల్లోకి లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత ఇలాగా హలో మోజ్ టీమ్ అని ఫస్ట్ అయితే పెట్టండి, టైప్ చేయండి. ఇక్కడ కంపల్సరీ మీ మోజ్ ఐడి అనేది ఉండాలన్నమాట. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మళ్ళీ మోజ్ యాప్ని ఓపెన్ చేసి రైట్ సైడ్ 3 డాట్స్ క్లిక్ చేసి షేర్ ప్రొఫైల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీ ఐడి అనేది అక్కడ కాపీ చేసుకొని మనం ముందుగా సేవ్ చేసి పెట్టుకున్న జీమెయిల్లోకి వచ్చి అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత వై మై మోజ్ అకౌంట్ ఈజ్ నాట్ సెలెక్టెడ్ ఇన్ ఎంఎఫ్సి, ప్లీజ్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పి కంపల్సరీగా టైప్ చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 2 హ్యాండ్స్ అలాగా మెయిల్ చేసిన తర్వాత మెయిన్ ఏంటి అంటే మెయిల్లో మీ మోజ్ ఐడి మాత్రం కంపల్సరీగా ఇక్కడ పేస్ట్ చేయాలి. అప్పుడే వెళ్ళి మీ అకౌంట్ అనేది వాళ్ళు ఒకసారి వెరిఫై చేస్తారనమాట. ఎందువల్ల ఈ అకౌంట్ అనేది రిజెక్ట్ అయింది అనేది వాళ్ళు చూస్తారు. సో మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీ అకౌంట్ ఐడి అక్కడ పేస్ట్ చేయండి. జీమెయిల్లో వాళ్ళకి పంపించేటప్పుడు మెయిల్లో పేస్ట్ చేయండి, దిస్ ఈజ్ మై ఐడి అని అక్కడ టైప్ చేసి మీరు పేస్ట్ చేయండి. తర్వాత వచ్చేసి ఏంటి అంటే నేను మొత్తం ఒరిజినల్ కంటెంటే పెట్టాను, అయినా కూడా నా అకౌంట్ రిజెక్ట్ అయిపోయింది అనమాట. సో దేనివల్ల రిజెక్ట్ అయింది అనేది నేను మెయిల్ చేశాను కదా, వాళ్ళు వితిన్ 24 అవర్స్లో నాకు రిప్లై ఇచ్చారు. మీకు అంతేను, మెయిల్ చేయగానే వాళ్ళు రిప్లై ఇస్తారు. 24 అవర్స్ కూడా పట్టదు. నేను మార్నింగ్ మెయిల్ చేస్తే ఆఫ్టర్నూన్ కల్లా నాకు రిటర్న్ మెయిల్ వచ్చేసింది అనమాట. సో ఏంటి అంటే వాళ్ళు ఏమన్నారు, 80% ఒరిజినల్ కంటెంట్ పెట్టమన్నారు, 20% థర్డ్ పార్టీ కంటెంట్ పెట్టమన్నారు. నేనైతే ఫుల్ 100% నేను ఒరిజినల్ కంటెంటే పెట్టాను. యూట్యూబ్ లో ఏదైతే అప్లోడ్ చేస్తానో సేమ్ అదే తీసుకొని వచ్చి నేను మోజ్లో అప్లోడ్ చేస్తాను.
ఒక కానీ వెబ్సైట్ ఏమన్నారు లోకి అంటే వాళ్ళు నాకు వెళ్తుందన్నమాట. రిప్లై ఏమి వెబ్ ఇచ్చారు అన్నమాట. అంటే ఇలాగ వచ్చిన తర్వాత 100% లెఫ్ట్ సైడ్ ఉంది కదా 80% త్రీ ఒరిజినల్ డాట్స్, కంటెంట్ దాన్ని క్లిక్ 20% చేసుకుంటే ఇలాగా ఓపెన్ నాన్ అవుతుంది. ఒరిజినల్ ఓపెన్ కంటెంట్ అయిన తర్వాత పెట్టుకోవచ్చు. కనిపిస్తుంది కదా అదేం కింద మనకి ప్రాబ్లం కాంటాక్ట్ లేదు. అస్ అని, సో దాన్ని నెక్స్ట్ క్లిక్ ఏంటి చేసుకోవాలి. క్లిక్ నేనేం చేసుకుంటే మనకి నెక్స్ట్ డైరెక్ట్ గా ఏంటి నేను ఏ మోజ్ పొరపాటు టీమ్ చేశాను జీమెయిల్ లోకి అంటే లాగిన్ అసలు ఏ మిస్టేక్ అయిపోతుంది. చేశాను అంటే లాగిన్ అయిపోయిన తర్వాత డైలీ వీడియోస్ ఇలాగా అనేది ఒక్క హలో వీడియో అయినా మోజ్ పోస్ట్ టీమ్ చేస్తూ అని ఉండాలి, అప్లోడ్ పోస్ట్ చేస్తూ అయితే ఉండాలి. పెట్టండి. నేనైతే టైప్ 1 మంత్ చేయండి. వరకు ఇక్కడ డైలీ పోస్ట్ చేస్తూ కంపల్సరీ మీ ఉండేదాన్ని. మోజ్ ఐడి అనేది ఎంఎఫ్సికి ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే అప్లై బ్యాక్ చేశానో వచ్చేసి అప్పుడు మీరు వీడియోస్ అప్లోడ్ చేయడం బ్యాక్ తగ్గిపోయాను. వచ్చేసిన డైలీ కాదు, తర్వాత మీరు ఏం వీక్లీ 2-3 చేస్తారు అంటే వీడియోస్ మళ్ళీ వరకే పోస్ట్ మోజ్ చేసేదాన్ని. యాప్ ని ఓపెన్ దట్టు వాళ్ళు చేసి ఏమన్నారు రైట్ అంటే సైడ్ త్రీ డాట్స్ మనము క్లిక్ యూట్యూబ్ చేసి లో షేర్ మనం ప్రొఫైల్ ఫోన్ అని ఉంది నుంచి కదా, కెమెరా దాన్ని ఆన్ క్లిక్ చేసుకొని చేస్తే రికార్డ్ మీ చేసినవే కదా యూట్యూబ్ ఐడి లో అప్లోడ్ అనేది అక్కడ చేసేది. సేమ్ కాపీ అవే తీసుకొని చేసుకుని వచ్చి నేను యూట్యూబ్ మనం లో అది ముందుగా మోజ్ సేవ్ లో చేసి అప్లోడ్ పెట్టుకున్న చేసేదాన్ని. జీమెయిల్ లోకి అలా వచ్చి కాదంట, అక్కడ వీక్లీ పేస్ట్ చేయండి. 2-3 పేస్ట్ వీడియోస్ చేసిన తర్వాత వై మోజ్ యాప్ మై లో మోజ్ వీడియో అకౌంట్ ఈజ్ రికార్డ్ నాట్ చేసి దాంట్లో సెలెక్టెడ్ అప్లోడ్ ఇన్ చేయమన్నారు. సో ఎంఎఫ్సి, నేను అదొక్కటే మిస్టేక్ ప్లీజ్ చేశాను సాల్వ్ అనమాట. దిస్ ప్రాబ్లమ్ మోజ్ యాజ్ నుండి నేను సూన్ ఎప్పుడు యాజ్ వీడియో రికార్డ్ పాసిబుల్ చేసి అని చెప్పి అప్లోడ్ చేయలేదు. కంపల్సరీగా యూట్యూబ్ టైప్ లో చేసి ఏవైతే రికార్డ్ ఇక్కడ చేశానో కనిపిస్తున్నాయి సేమ్ కదా అవే 2 తీసుకొని హ్యాండ్స్, వచ్చి మోజ్ లో అలాగా అప్లోడ్ పెట్టండి చేసేదాన్ని. అన్నమాట. అందువల్ల నా అకౌంట్ రిజెక్ట్ అయింది. సో మళ్ళీ రీఅప్లై 30 డేస్ తర్వాత అప్లై చేసుకోమన్నారు. ఈ 30 డేస్ లోపల మన అకౌంట్ అనేది ఇంకా యాక్టివ్గా ఉండాలి, మనం డైలీ అప్లోడ్ చేస్తూ ఉండాలి. అండ్ మనము మోజ్లో నుండి వీడియోస్ చేస్తూ లెన్సెస్ ఓపెన్ చేసి అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ వీడియో కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.